ఐటీ బ్రిడ్జ్ కోర్స్ పాస్ అవ్వడం అనేది చాలా అంటే చాలా ఈజీ. ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ తెలియక పాస్ అవ్వడం చాలా కష్టం అనుకుంటారు. ఈ ఛానల్లో అయితే ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఇది 3 సబ్జెక్ట్స్ యొక్క సిలబస్ టాపిక్స్లో లాస్ట్ వీడియో. దాని తర్వాత నోట్స్ అనేది నేను నీట్గా పెట్టడానికి ట్రై చేస్తాను. కాకపోతే ప్రతి ఒక్కరికి చిన్న స్వార్థం అనేది ఒకటి ఉంటుంది. నా స్వార్థం ఏంటంటే ఈ ఛానల్ వల్ల స్టూడెంట్ ఐకాన్ అనే ఛానల్ వల్ల ఎవరైనా ఒక్కరైనా పాస్ అయితే చాలు స్టూడెంట్ అని చెప్పి నా స్వార్థం చిన్నది. టాపిక్ వచ్చినట్టయితే కెమిస్ట్రీ చూద్దాం. ఫస్ట్ లెసన్ ఫండమెంటల్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి ఫస్ట్ ఇవన్నీ క్వశ్చన్స్ అనేది మీరు డైరెక్టర్ సిలబస్ ఫిజిక్స్ ఇచ్చినట్టు పాయింట్స్ కింద పేరా కింద ఇవ్వకుండా డైరెక్టర్ ఫస్ట్ లెసన్లో ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ కింద అయితే ఇచ్చాడు. మీరు ఆన్సర్ డైరెక్టర్ చదువుకోవడమే. ఇవన్నీ క్వశ్చన్స్. ఫస్ట్ లెసన్ చూసినట్టయితే ఫండమెంటల్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి ఫండమెంటల్ ఆఫ్ ప్రాక్టికల్స్ ఆఫ్ ఎన్ ఆటమ్, ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్, దాని యొక్క ఈ మూడింటి యొక్క ఛార్జుని మాస్ అనేది ఓన్లీ ఆ రెండు అడుగుతారు. 1.2 వచ్చి డెఫినేషన్ ఆఫ్ ఆటమ్ అండ్ మాలిక్యూల్స్ గురించి డెఫినేషన్ రాయాలి. అటమిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్ గురించి కూడా రాయాలి మీరు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ 1 to 30 ఎలిమెంట్స్ అనేది ఉంటాయి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ టేబుల్ అనేది ఉంటుంది కెమిస్ట్రీ, దాంట్లో మీకు తెలుస్తుంది. 1 to 30 చదవాలి. జింక్ వరకు చదవాలి మీరు. 1.5 చూసినట్టయితే సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ మోనోటోనిక్ పీరియాడిక్ టేబుల్, గ్రూప్ అండ్ పీరియాడిక్. ఈ సైలెంట్ ఫీచర్స్ అనేది మీకు టేబుల్లో ఉంటాయి. క్వశ్చన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆన్సర్స్. 1.6 డెఫినేషన్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్ అండ్ కోవలెంట్ కాంపౌండ్ గురించి డెఫినేషన్ అనేది రాయాలి. అలాగే డిఫరెన్స్ బిట్వీన్ ద అయానిక్ కాంపౌండ్స్ అండ్ కోవలెంట్ కాంపౌండ్స్. డిఫరెన్స్ బిట్వీన్ అయినా అడగొచ్చు, డిస్టింగ్విష్ బిట్వీన్ అయినా అడగొచ్చు. సెకండ్ లెసన్ చూసినట్టయితే సొల్యూషన్స్ 2.1 డిఫైన్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ గురించి డెఫినేషన్ అనేది రాయాలి. అలాగే టైప్ ఆఫ్ సొల్యూషన్స్ గురించి రాయాలి. థర్డ్ వన్ వచ్చి డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ మొలారిటీ గురించి రాయాలి. అలాగే నార్మాలిటీ గురించి రాయాలి. 2.4 2.5 చూసినట్టయితే న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి మొలారిటీ మీద, నార్మాలిటీ మీద. చాలా ఈజీ టాపిక్ ఏదంటే మీకు సింపుల్గా తక్కువ క్వశ్చన్స్ ఉంది. నెక్స్ట్ చూసినట్టయితే థర్డ్ లెసన్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఎక్స్ప్లెయిన్ హెరీనియస్ థియరీలోని యాసిడ్స్ అండ్ బేసెస్ అని రాయాలి. అలాగే బ్రాన్స్టడ్ థియరీలో కూడా యాసిడ్స్ అండ్ బేసెస్, లూయిస్ థియరీలో కూడా యాసిడ్స్ అండ్ బేసెస్. అలాగే pH వాల్యూ ఫోర్త్ క్వశ్చన్. pH వాల్యూ డెఫినేషన్ రాయాలి, ఎక్స్ప్లెయిన్ రాయాలి, pH స్కేల్ కూడా రాయాలి. ఫిఫ్త్ వన్ వచ్చి బఫర్ సొల్యూషన్ గురించి డెఫినేషన్ రాయాలి, ఎక్స్ప్లెనేషన్ రాయాలి. ఫోర్త్ లెసన్ వచ్చి ఎలక్ట్రోకెమిస్ట్రీ. దాంట్లో కండక్టర్, ఇన్సులేటర్, ఎలక్ట్రాలిటిక్, నాన్ ఎలక్ట్రాలిటిక్ గురించి డెఫినేషన్ రాయాలి. హెరీనియస్ థియరీలోని ఎలక్ట్రాలిటిక్ డిసోసియేషన్ గురించి రాయాలి. డిఫైన్ ఎలక్ట్రాలిసిస్, ఎక్స్ప్లెయిన్ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ ఫ్యూజ్డ్ NaCl గురించి అయితే మీరు రాయాలి డెఫినేషన్ ఓన్లీ. ఎక్స్ప్లెయిన్ ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. ఇది మీకు డిప్లొమాలో చాలా ఇంపార్టెంట్గా మీకు ఈ టాపిక్ అనేవి ఉంటాయి ఎలక్ట్రికల్ తీసిన వాళ్ళకైతే. ఫిఫ్త్ వన్ వచ్చి డిఫైన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ ఈక్వలెంట్ అండ్ కెమికల్ ఈక్వలెంట్ గురించి మీరు రాయాలి. అలాగే డిఫరెన్స్ కూడా అడుగుతారు, చూసుకొని డెఫినేషనే కాదు. న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఫారడేస్ లా మీద. అలాగే మెన్షన్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ అప్లికేషన్స్ అని అటెంప్ట్ చేయాలి మీరు. ఫిఫ్త్ లెసన్ కరోజన్ చూసినట్టయితే దాని డెఫినేషన్ అయితే మీరు రాయాలి. అలాగే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద రేట్ ఆఫ్ కరోజన్ అనేది కూడా మీ క్వశ్చన్. అలాగే అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ థియరీ ఆఫ్ కరోజన్, ఇది థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చి మెకానిజం అండ్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ గురించి మీరు రాయాలి. ఫిఫ్త్ వచ్చి ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్, ప్రొటెక్టివ్ కోటింగ్స్, స్కారిఫికల్ యానోడ్ ప్రాసెస్ అండ్ ఇంప్రెస్డ్ వోల్టేజ్ ప్రాసెస్ కూడా మీరు రాయాలి. సిక్స్త్ లెసన్ వచ్చి వాటర్ ట్రీట్మెంట్. మీకు చాలా సింపుల్గా అర్థమయ్యే టాపిక్ ఇది ఒకటే. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి డిఫైన్ హార్డ్ వాటర్ అండ్ సాఫ్ట్ వాటర్. ఈ షార్ట్ క్వశ్చన్ చాలా ఈజీ. సెకండ్ వచ్చి అండర్స్టాండ్ టెంపరీ అండ్ పర్మనెంట్ హార్డ్నెస్ అండ్ కాంపౌండ్ కాజింగ్ హార్డ్నెస్. దాని యొక్క టెంపరీ, పర్మనెంట్ హార్డ్నెస్ గురించి రాయాలి. దాని యొక్క కారణాలు అంటే కాజెస్ గురించి రాయాలి. థర్డ్ క్వశ్చన్ వచ్చి స్టేట్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ హార్డ్ వాటర్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి మీరు రాయాలి డిసడ్వాంటేజెస్. ఫోర్త్ వన్ వచ్చి మెన్షన్ యూనిట్స్ ఆఫ్ హార్డ్నెస్, దాని యొక్క యూనిట్స్. ఫిఫ్త్ వన్ వచ్చి నౌ ద ఎసెన్షియల్ క్వాంటిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. మీకు ఈ డ్రింకింగ్ వాటర్ తాగడానికి ఇప్పుడు మీరు మంచినీళ్ళు తాగుతున్నారంటే మీకు ఎలాగ ఉండాలి, గుడ్ టేస్ట్ ఉండాలి, డస్ట్ అయితే ఉండకూడదు కదా. ఆ పాయింట్ మీద మీరు ఈ క్వశ్చన్స్ రాయాలి. సెవెంత్ లెసన్ పొలిమరైజేషన్స్
బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ పొలిమరైజేషన్ గురించి మీరు రాయాలి. అలాగే మెథడ్స్ ఆఫ్ పొలిమరైజేషన్, దాంట్లో ఉన్న రకాలు, ఎడిషనల్ పొలిమరైజేషన్ ఆఫ్ ఇథిలీన్ గురించి రాయాలి. అలాగే కండిషనల్ పొలిమరైజేషన్ ఆఫ్ ఫెనాల్ అండ్ ఫార్మాల్డిహైడ్, ఈ రెండింటి రాయాలి. ఈ రెండింటిలో మళ్ళీ మీరు ఫ్లో చార్ట్, నో కెమికల్ ఈక్వేషన్ అనేది ఉంటుంది. ఈ రెండు చదివితే చాలు డిప్లొమా టెక్స్ట్ బుక్లో. లెంత్ ఏం చదవట్లేదు, మీరు అదర్ మ్యాటర్ ఏమీ చదవట్లేదు. థర్డ్ క్వశ్చన్ వచ్చి టర్మ్స్ ఆఫ్ ప్లాస్టిక్ గురించి మీరు చెప్పాలి. అలాగే డిస్టింగ్విష్ ప్లేస్ డిఫరెన్స్ అని అడగచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ థర్మోప్లాస్టిక్ అండ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ విత్ ఎగ్జాంపుల్స్ కూడా మీరు రాయాలి ఖచ్చితంగా, ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే అడ్వాంటేజెస్ ఆఫ్ ప్లాస్టిక్ ఓవర్ ట్రెడిషనల్ మెటీరియల్స్ గురించి మీరు రాయాలి. ఎయిత్ లెసన్ చూసినట్టయితే ఎన్విరాన్మెంట్ స్టడీస్, ఇవన్నీ ఓన్గా కూడా రాయొచ్చు మ్యాక్సిమం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి. అంటే చదవడం రాయడం కాదు, ఓన్గా రాసి టాలెంట్ ఉంటుంది కదా ఇంగ్లీష్, వాళ్ళని నేను అంట, అర్థమైందా? మిమ్మల్ని కాదు నేను అంట, ఓన్గా రాసి వాళ్ళు ఉంటారు కదా బాగా, వాళ్ళ గురించి నేను చెప్తా. అలాగే ఎన్విరాన్మెంట్ స్టడీస్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి డిఫైన్ ఆఫ్ అండర్స్టాండ్ ద టర్మ్స్ ఆఫ్ అట్మాస్ఫియర్, బయోస్ఫియర్, పొల్యూటెంట్ అండ్ కాంటమినెంట్, రిసెప్టర్, సింక్, పర్టికులేట్స్, డిసాల్వ్డ్ ఆక్సిజన్, థ్రెషోల్డ్, లిమిట్ వాల్యూ, దీని మళ్ళీ టీఎల్వి అని కూడా అంటారు. అలాగే బిఓడి అండ్ సిఓడి అనేది కూడా ఉంటాయి. ఈ బేసిక్స్ ఓన్లీ డెఫినేషన్స్ చదివితే చాలు. అలాగే ఎయిర్ పొల్యూషన్ గురించి మీరు డెఫినేషన్ అనేది రాయాలి. థర్డ్ వన్ వచ్చి స్టేట్ ద కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ యొక్క కారణాల గురించి కూడా మీరు రాయాలి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చి ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఓజోన్ డిప్లేషన్ అండ్ యాసిడ్ రైన్స్, ఇవన్నీ మీకు తెలిసిందే, చదివితేనే మీకు అర్థమైపోద్ది. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి మెథడ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ గురించి మీరు ఒకటి రాయాలి. అలాగే సిక్స్త్ వచ్చి డెఫినేషన్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ గురించి కూడా మీరు రాయాలి. సెవెంత్ వన్ వచ్చి స్టేట్ ద కాజెస్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ గురించి కారణాలు రాయాలి. అలాగే ఎఫెక్ట్స్ రాయాలి, దాని యొక్క కంట్రోల్స్ కూడా మీరు అనేది రాయాలి. ఇదే క్వశ్చన్స్ జాగ్రత్తగా ఇవి చదువుకుంటే చాలా పాస్ మార్క్ కన్నా ఎక్కువ వస్తుంది. చిన్న మైనస్ ఏంటంటే ఇక్కడ థియరీ పార్ట్ ఉన్న ఫిజిక్స్, కెమిస్ట్రీ రెండు సబ్జెక్టులో బ్లూ ప్రింట్ ద్వారా షార్ట్ అంటే ఈ లెసన్ షార్ట్ అడగడం, అక్కడికి నచ్చిన టెస్ట్ అడగచ్చు, షార్ట్ అడగచ్చు. కానీ అన్నీ చదువు ఉంటే మీరు ఎగ్జామ్ ప్రిపేర్గా అయితే ఉండొచ్చు ఖచ్చితంగా.